హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్ట్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, జలుబు చేసింది, అందువల్ల ఇంకా డబ్బింగ్ అనేది సరిగ్గా రాదేమో. ట్రై చేస్తా చెప్పడానికి. అయితే నేను బీరకాయ ఎగ్ కర్రీ ఉండేనండి, చాలా బాగుంది. ఈ కాంబినేషన్లో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. హెల్దీ ఫుడ్, ఎగ్ హెల్దీయే, అలాగే బీరకాయ కూడా హెల్దీయే. ఒత్తి బీరకాయ మేము తినలేము, బీరకాయలో చేపలు వేసినా తినలేము అనుకునే వాళ్ళు ఎగ్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ప్రాసెస్లోకి వస్తే గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా మసాలాలో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను లేత బీరకాయ తీసుకున్నాను కాబట్టి వాటర్ పోయినక్కర్లేదు. అవి ఉడుకుతున్నప్పుడే వాటర్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా కర్రీకి లేత బీరకాయలే తీసుకోండి, అప్పుడే చక్కగా. చూసారా, నీళ్ళు పోయకుండానే ఎన్ని వాటర్ వచ్చేసాయో. చాలా బాగుంటుందండి ఇలా వస్తే. ఇలా బీరకాయలు లేతగా ఉండి అలా వాటర్ వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా అది మగ్గిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా పండి వేసుకోవాలి కట్ చేసుకొని. అవి కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా చక్కగా మగ్గిపోతాయి ముక్కలు అనేవి. అవి మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎగ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడే. అలా వేసుకుంటేనే ఉప్పు కారాలు అన్నీ పడతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే బీరకాయ ముక్కలు అన్నీ ఇంకా మాడిపోతాయి. సిమ్లో పెట్టించుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఆ ఎగ్స్ కూడా చక్కగా ఉప్పు కారం మొత్తం పట్టేసి చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు. కర్రీ చూసారా, అయిపోయింది. ఎంత బాగుందో నిజం చెప్తున్నా. ఇది ఇప్పుడు చూస్తుంటే నాకు మళ్ళీ నోరు ఊరుతుంది తినాలని. అంత బాగుంటుందండి బీరకాయ ఎగ్. ఈసారి బీరకాయతో ఇంకా ఏదైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను. బీరకాయతో పాలు పోసి కర్రీ వండుతారు కదా, అది కూడా ట్రై చేస్తాను. కర్రీ అయితే సూపర్గా ఉంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.